ఇక ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కె కేశవరావు. కేకేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. మరోవైపు మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపైన పార్టీలో పెద్దలతో చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అమరావతి, పోలవరంపై ఫోకస్ పెడుతూనే మిగిలిన అంశాలకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ నిధుల కోసం సహకారం అందించేలా కేంద్ర పెద్దలను కోరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, బోత్ సీఎం సెట్ ఢిల్లీ. ఆల్రెడీ ఒక సీఎం వెళ్ళిపోయారు, తెలంగాణ సీఎం. ఇప్పుడు నెక్స్ట్ ఏపీ సీఎం కూడా వెళ్ళబోతున్నారు. ఇద్దరి పర్పస్ వేరైనా ఢిల్లీ బాట పట్టారు. ఇద్దరు కూడా ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ తెలంగాణ విషయానికి వస్తే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా క్లారిటీ రాబోతుందా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం, అలాగే అమరావతితో పాటు ప్రత్యేక హోదా అంశం కూడా ఏదైనా దానిపైన డీటెయిల్స్ అడిగే సమాచారం ఏదైనా ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇద్దరు సీఎంలు కూడా ఢిల్లీకి రేవంత్ మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. ఖర్గే సమక్షంలో కేకే జాయినింగ్లో కూడా పాల్గొన్నారు. దాని తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ కూడా ఉండబోతుంది. కేకేని తీసుకెళ్లి సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీతో కూడా మీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో బిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరికొద్ది సేపట్లో 5:10 యాజ్ పర్ షెడ్యూల్ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం విజయవాడ నుంచి వెళ్లాల్సి ఉంది, బయలుదేరాల్సి ఉంది. సో 7:25 చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటారు. సో ప్రధానంగా ఢిల్లీలో ఇద్దరు సీఎంలు కూడా ఉండడం తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొంత రసవత్తరంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ గత 2-3 రోజులుగా హాట్ టాపిక్గా ఉన్న మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ఎన్నిక, ఈ రెండు కూడా చాలా బ్రేకింగ్ ఇష్యూగా వస్తున్నాయి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ ఇవాళ రేపు అనుకున్నారు, అది ఇంకా ఎల్లుండికి పోస్ట్ పోన్ అవుతుందా, ఇంకొక 2-3 రోజులు అవుతుందా చూడాల్సి ఉంది. ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇవాళటి పర్యటనతో దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పీసీసీ చీఫ్కి సంబంధించి కూడా ఖర్గే అట్లాగే రాహుల్ గాంధీతో సమావేశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ డేగానే చూడొచ్చు. ఎందుకంటే ఏ కంక్లూజన్ వచ్చినా కూడా ఇవాళ మిడ్ నైట్ కల్లా వచ్చేస్తుందని అయితే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అటు చంద్రబాబు నాయుడు టూర్కి సంబంధించి అయితే పూర్తిగా అఫీషియల్ టూర్గానే దీన్ని చూడాలి. ఎందుకంటే మొదటిసారి సీఎం అయిన మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా పయ్యవుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రులైన నితిన్ గడ్కరీతో పాటుగా నిర్మలా సీతారామన్, అమిత్ షా అట్లాగే జేపీ నడ్డా ఈ కేంద్ర మంత్రులను కలుస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదాతో పాటుగా ప్రత్యేక ప్యాకేజ్, అట్లాగే పోలవరంకి సంబంధించిన నిధులు, కొన్ని పరిశ్రమలకు నెలకొల్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి సో దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. దాంతోపాటుగా విభజన సమస్యలకు సంబంధించి ఆల్రెడీ జూలై 6న తెలంగాణకు సంబంధించిన సీఎంతో హైదరాబాద్లో మీటింగ్ ఉంది. సో దానికన్నా ముందే విభజన సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఒక రిప్రజెంట్ చేయబోతున్నారు. విభజన సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. షెడ్యూల్ 9 and 10 అట్లాగే ఉద్యోగుల ఇష్యూ కానీ లేకపోతే కృష్ణా గోదావరి బేసిన్కి సంబంధించి కానీ ఇది అపెక్స్ కౌన్సిల్లో గతంలో ఇద్దరు సీఎంలు సభ్యులుగా ఉన్నప్పటికీ అపెక్స్ కౌన్సిల్లో సభ్యులుగా ఉండి కూడా అటెండ్ కాని నేపథ్యంలో అటు ఆంధ్రలో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కానీ అపెక్స్ కౌన్సిల్లో హాజరు కాకపోవడం వల్ల చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు రిప్రజెంట్ చేయబోతున్నారు. సో ప్రత్యేక నిధులతో పాటుగా కొన్ని పరిశ్రమలకు సంబంధించిన సహాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కోరనున్నారు. సో మొత్తానికైతే 2 టూర్లు, ఒకటేమో పూర్తిగా పొలిటికల్ టూరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది, కేంద్ర ప్రభుత్వ కాంగ్రెస్ పెద్దలను కలిసే దానికి అటు ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ అట్లాగే సోనియా గాంధీ, కేకే జాయినింగ్, మంత్రివర్గ విస్తరణ అట్లాగే పీసీసీ చీఫ్, ఇదంతా పొలిటికల్ కాగా అటు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు టూర్ మాత్రం పూర్తిగా అఫీషియల్ టూరు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటుగా కేంద్ర మంత్రులను అట్లాగే ప్రధానిని కలిసే అఫీషియల్ టూరు. ఇద్దరు సీఎంలు కూడా ఒకేసారి ఢిల్లీలో ఉండడం ఇదే మొదటిసారి ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత. సో
సో కొంత ఇంట్రెస్టింగ్గానే చూడొచ్చు, ఎందుకంటే ముందు ఇద్దరు సీఎంలు కూడా హైదరాబాద్లో అఫీషియల్గా కలవబోతున్నారు. సో విభజన అంశాలకు సంబంధించి కూటమి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి హామీ ఇస్తుంది అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అంశమే. సో చూడాల్సి ఉంది ఎట్లాంటి ఇన్పుట్స్ ఎట్లాంటి అవుట్పుట్స్ రాబోతున్నాయి అనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్న తర్వాత ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది, మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.